This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. నాలుగేళ్లలో 765 కోట్ల స్మార్ట్ సిటీ పనులు. ఎస్పీవీ భవన నిర్మాణ పనులు పరిశీలించిన మేయర్. పిట్ట కొంచెం కూత ఘనం. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి 4 ఏళ్ల చిన్నారి. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్. డిఎస్సి బాధితులకు బాసటగా పోరాడతామన్న మాజీ ఎమ్మెల్యే. నగరంలో అధ్వాన్నంగా రహదారులు. ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం. ఇక వార్తల్లోని వివరాలు. నగరంలో ఇప్పటి వరకు 765 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు విడుదలయ్యాయని, ఇందులో 735 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు మేయర్ యాదగిరి సునీల్రావు. తొలుత ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ ప్రాంతాలలో పనులు చేపట్టామని, మారిన పరిస్థితుల్లో కమిటీ ఆమోదంతో ఇతర ప్రాంతాల్లో పనులు నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, ఇక భవన నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. కరీంనగర్ తీగల వంతెన సమీపంలో ఎస్పీఆర్, డీవీఆర్ కార్యాలయాల నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు మేయర్ సునీల్రావు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు సూచించారు. స్మార్ట్ సిటీ పనుల పూర్తికి కేంద్ర ప్రభుత్వం 9 నెలల గడువు ఇచ్చిందని, ఆలోపు పెండింగ్ పనులు పూర్తి అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం అష్యూరెన్స్కి చెందిన 132 కోట్ల పనుల్లో 60% పూర్తయ్యాయని, మిగతా 40% పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. గత 4 ఏళ్ల పాలకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ మహేందర్, డిఈ ఆయూబ్, ఇతర అధికారులున్నారు. ఇప్పటికీ నగరపాలక సంస్థలో కరీంనగర్లో దాదాపుగా 765 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్కు 765 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తే మాకు విడుదలైన నిధులు 735 కోట్ల రూపాయలు విడుదలైనవి. 735 కోట్ల రూపాయల్లో దాదాపు 732 కోట్ల 58 లక్షల రూపాయలు ఇప్పటికీ మనం ఖర్చు చేయడం జరిగింది. మిగతా నిధులు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 30 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 30 కోట్లు కలిపి మళ్ళీ మా నగరపాలక సంస్థకి ఇస్తే జరుగుతున్న పనులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే 9 మాసాల పాటు ఇంకా కూడా ఈ పనులు చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి కరీంనగర్ నగరాన్ని ఒక మంచి నగరంగా, చాలామంది స్మార్ట్ సిటీ అనగానే కరీంనగర్ నగరం మొత్తం కూడా అన్ని రోడ్లు వేయాలి, అన్ని డ్రైన్స్ కట్టాలి అని ఆలోచనతో చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ అప్పుడు ఏదైతే డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే చేయాలో, ఇది ఏరియా బేస్డ్ డెవలప్మెంట్, ఏబీడీ ఏరియాలో చేయాలన్నవాడు ఏరియా బేస్డ్ డెవలప్మెంట్లో చేసిన కొంత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని చోట్ల డీవియేషన్ కూడా చేసుకొని బోర్డు అప్రూవల్ ద్వారా చేసుకొని కొన్ని ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఇప్పుడు సివిల్ వర్క్స్కు సంబంధించిన టోటల్ కాంపోనెంట్ అయిపోయింది. డైలీ వాటర్ సప్లైకి సంబంధించి 132 కోట్ల రూపాయలతోటి ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ప్రజలకు ప్రతిరోజు కూడా తాగునీరు 4.5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. డ్యాంలో నీళ్లు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆల్టర్నేటివ్కి మళ్ళీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ అంతేకాకుండా ఇతర విధంగా కూడా నిధులు సమీకరించుకొని కరీంనగర్ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి మా పాలకవర్గం, మా అధికారులు మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని, అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కోతులు వీధి కుక్కల బెడద ఉందని, డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ నిధుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంచాలని, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించి పేదలకు ఇస్తామని హెచ్చరించారు. అనంతరం నగర మేయర్ సునీల్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు పున్నం రవి, పుల్లెల మల్లయ్య, కోంపల్లి సాగర్, గజ్జల శ్రీకాంత్, చెలికాని శ్రీనివాస్ పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం మూలంగా ఈరోజు అనేక మందికి గాయాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నగరవాసులను రక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మున్సిపల్ పన్నులు వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కూడా మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సముద్రం పక్కన పెట్టుకొని చేప దూపకెడిసిన మాదిరిగా ఇక్కడ ఎల్ఎండి డ్యామ్ ఉంది. 2 రోజులకు ఒకసారి త్రాగునీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్లమ్ ఏరియాలోనైతే 3 రోజుల దాకా కూడా వచ్చే పరిస్థితి లేదు. పట్టించుకున్నటువంటి నాదుడు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అది ఏ టైంకి వస్తుంది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజీలలో కావచ్చు, అట్లాగే నల్లలో వచ్చేటువంటి నీరు కూడా కలుషితమై కూడా లీకేజ్ వస్తున్నట్టున్నది. అట్లాగే సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు దోమల నివారణ చర్యలు కూడా చేపట్టాలి. సీజనల్ వ్యాధులు రాకుండా నిర్ణయాలుగా ముందుగానే మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది కూడా నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అర్హులైన పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇళ్ల స్థలాలు కట్టివ్వాలి. గతంలో ఉన్నటువంటి కట్టిన ఇండ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినాయి. వాటిని వెంటనే అర్హులైన పేదలకు కేటాయించాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్సి పరీక్షను మరో 3 నెలలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కరీంనగర్ 37వ డివిజన్ మీ సేవా ఆఫీసులో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 7 నెలల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. 4000 పెన్షన్, కళ్యాణ లక్ష్మి లాంటి స్కీంలను, పథకాలను అమలు చేయాలని సూచించారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదే రేవంత్ రెడ్డి, ఏ ప్రియాంక గాంధీ, ఇదే రాహుల్ గాంధీ, ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు 24 లోపు ఆ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఇలా తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులందరినీ కూడా మోసం చేసినారు. వాళ్ళు ఏమడుగుతున్నారు ఇలా తెలంగాణ విద్యార్థులు? కనీసం మాకు 3 నెలలు ఒక చదువుకోవడానికి 3 నెలలు పోస్ట్పోన్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు మీ మనులు అడుగుతలేరు, మీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు, మీ మంత్రి పదవి అడుగుతలేరు, మీ ఎమ్మెల్యే పదవి అడుగుతలేరు, మీ ఎమ్మెల్సీ అడుగుతలేరు, ఓ కార్పొరేషన్ చైర్మన్ అడుగుతలేరు. మీకు చదువుకోవడానికి కొద్దిగా సమయం ఇవ్వండి, 3 నెలల అవకాశం ఇస్తే మేము ఆ పరీక్ష రాస్తాం. మెగా డిఎస్సి మరి తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో గొప్పగా సాదుకున్నారు. మేమున్నాం బిడ్డ, కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది, మిమ్మల్ని అండగా ఉంటుంది. మీ హక్కులను కొట్లాడి సాధించేదాకా మీతో ఉంటాం. అందరూ ప్రకటిస్తారు. మేము ప్రకటించి ముట్టడి సక్సెస్ అయినాం. ఇటు ఎక్కడికక్కడ వేల మందిని అరెస్ట్ చేసినప్పటికి కూడా 4-5 గ్రూపులుగా పోయి ముట్టడి చేసి ముట్టడిలో సక్సెస్ అయ్యి అరెస్ట్ అయ్యి కేసుల పాలయ్యి బీఆర్ఎస్ విద్యార్థులు లేదు అనుకోకూడదు. కాకపోతే మొన్ననే ప్రజలు ప్రతిపక్షంగా ఉంచిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడే ఇబ్బంది పెడితే ప్రభుత్వం వెంబడే పడుతున్నారు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ లైన్ తీసుకున్నాం. నీట్ విషయంలో స్పందించిన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఇండ్లలోకి వెళ్ళి దౌర్జంగా ఇండ్లలో నుండి పట్టుకొచ్చి అరెస్ట్ చేసినారు. వాగ్దేవి వనితా క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం మెహందీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నగరంలోని భగత్ నగర్లో క్లబ్ అధ్యక్షురాలు నివాసంలో మెహందీ వేడుకలు నిర్వహించారు. ఇందులో మహిళలు పాల్గొని చేతులను మెహందీతో అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కాళ్లు, చేతులు ఇన్ఫెక్షన్స్కు గురి అవుతూ ఉంటాయని, గోరింటాకు వల్ల వాటిని నివారించవచ్చని తెలిపారు. గోరింటాకు వల్ల అనేక లాభాలు ఉన్నాయని క్లబ్ ప్రధాన కార్యదర్శి స్వరూప తెలిపారు. అనంతరం అందరూ ఉత్సాహంగా సాంప్రదాయ పాటలపైన నృత్యం చేశారు. తొలుత వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. వాసవి చరిత్రను సామూహికంగా గానం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షురాలు విశాల, లత, సంయుక్త కార్యదర్శి హరిణి, వాగ్దేవి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. మన పూర్వీకులు పెట్టింది
ఇప్పుడేమో డాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నారు, కానీ మన పెద్దవాళ్ళు ఏది చెప్తే మనం అది విన్నాము. ఇప్పుడు క్యారింగ్ ఉన్నప్పుడు కూడా 5 నెలలప్పుడు 3 రోజులు 5 రోజులని ఉండగట్టి వేస్తారు. అంటే తనకు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఉపయోగపడుతుందని. అంటే ఎంత మంచి ఔషధమో చూడండి, అది దాని యొక్క గొప్పతనం. ఇప్పుడు మనము వెనుకకు పడుతున్నాం ఏంది ఇది అని, కానీ ఇప్పటి వాళ్ళు అన్నీ పాటిస్తున్నారు. ట్రెడిషనల్ అన్ని ఫారినర్స్ కూడా పాటించి అవలంబిస్తూ ఉన్నారు. కరీంనగర్ వాసుదేవ కాలనీ ఆర్వింట్రీ స్కూల్లో వివిధ విభాగాలకు ఎన్నికైన విద్యార్థుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. పాఠశాల హెడ్ బాయ్గా నిహార్, హెడ్ గర్ల్గా ఎన్నికైన విఘ్నశ్రీలచే చైర్మన్ రమణారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎలిక్సర్, కాస్మోస్, ఓవైసీల ఒక్కో గ్రూపుకు 2 టీం లీడర్లను పరోక్ష పద్ధతిలో ఎంపిక చేశారు. వారిచే చైర్మన్ రమణారావు, కరస్పాండెంట్ విజయలక్ష్మి ప్రమాణం చేయించారు. ఎన్నికల సరళిపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. నాయకుడిని ఎన్నుకునేందుకు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో ఎన్నికల ద్వారా విద్యార్థులకు తెలుస్తుందని వివరించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ జోయిస్, కోఆర్డినేటర్లు రామ్మోహన్ రావు, సరోజా, దీపిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తమకు పీహెచ్ఎం ప్రమోషన్ రాకుండా యూడీసీ అడ్డుకుంటున్నాడని తిమ్మాపూర్ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రమోషన్ కోసం సదరు వ్యక్తి 15,000 రూపాయల లంచం అడిగారని, ఇవ్వకపోవడంతో ప్రమోషన్ లిస్టులో చివరిగా నమోదు చేశారని ఆందోళన చెందారు. దీనిపై అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిఎంహెచ్ఓ చుట్టూ తిరిగి వేశారామని, తాజాగా జిల్లా కలెక్టర్కు కూడా తన గోడు వెళ్లబోసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా న్యాయంగా తనకు రావాల్సిన ప్రమోషన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు. 7వ తారీఖు నాడు నేను హెచ్వి ప్రమోషన్ తీసుకున్నాను సార్ వరంగల్లోను. 2012 డిసెంబర్ 20వ తారీఖున అక్కడ జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తిమ్మాపూర్లో డ్యూటీ చేస్తున్నాను సార్. అయితే 2023లో సూపర్వైజర్ నుండి పిహెచ్ఎన్ ప్రమోషన్ కోసము సీనియర్ లిస్టు తయారు చేసిండండి మా యూడీసీ గారు. ఆ లిస్టు కోసము నా పేరు 31లో వేసి సూపర్వైజర్ రెగ్యులైజేషన్ కోసం 2022లోనే 15,000 అడిగిండండి నన్ను. 15,000 అడిగితే నేను అంత ఇవ్వలేను, జీతం వచ్చిన తర్వాత సగం ఇస్తా, ఇప్పుడు సగం ఉన్నాయి తీసుకోండి అని చెప్పానండి. ఆయన దానికి ఒప్పుకోక అది కక్ష పెట్టుకొని నాకు పిహెచ్ఎన్ ప్రమోషన్ రాకుండా 2023లో కౌన్సిలింగ్ అయితే ఆ కౌన్సిలింగ్లో నా పేరు 31లో వేసి మొత్తం జూనియర్లకి పిహెచ్ఎన్ ప్రమోషన్ ఇచ్చి నా ప్రమోషన్ ఆపివేయడం జరిగిందండి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి నేను సార్ కూడా కంప్లైంట్ ఇచ్చానండి. ఇస్తే ప్రమోషన్ ఆపడానికి ఎవరికి రైట్ లేదు అని చెప్పి సార్ దాని మీద రాసి సంతకం పెట్టి నేను ఇచ్చిన లెటర్ మీద డిహెచ్ పంపిస్తామమ్మా, 3 డేస్లో మీరు అక్కడికి వెళ్ళి కనుక్కొని ప్రమోషన్ తీసుకోండి అని చెప్పిండండి హరీష్ రావు గారు. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం కాశీంపేట స్వయంభూ మానసాదేవి ఆలయంలో ఆషాఢమాస వేడుకలు కొనసాగుతున్నాయి. మొదటి మంగళవారం అపురూప లక్ష్మీ మహాక్షేత్ర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మానసాదేవి ఉత్సవమూర్తికి పాలాభిషేకం చేశారు. తమ కోర్కెలు తీరాలని ముడుపు కట్టి మొక్కుకున్నారు. కుంకుమ పూజలు, అమ్మవార్లకు ఓడిబియ్యం పోసి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి, చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లి గుట్ట నుండి గజ్వేల్కు వెళ్తూ ఉండగా రేణికుంట టోల్ ప్లాజా వద్ద రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న 2 లారీలను పట్టుకున్నట్లు సిఐ స్వామి తెలిపారు. 452.30 క్వింటాళ్ల రేషన్ బియ్యం విలువ 11 లక్షల వరకు ఉంటుందని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని కరీంనగర్ MLS గోడాన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఇందులో సివిల్ సప్లై DT వేణుగోపాల్, ఇన్స్పెక్టర్ పెట్టం శ్రీనివాస్ ఉన్నారు. కరీంనగర్లోని ప్రధాన రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు సందర్భాల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పద్మానగర్ బైపాస్ రోడ్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా టు గాంధీ చౌరస్తా మధ్య గల ప్రధాన రోడ్డు ఇలా పలు ప్రాంతాల్లోని రోడ్లు చెడిపోవడంతో వర్షపు నీరు చేరి ప్రమాదాలకు నెలవుగా మారాయి. అటు R&B, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ గానీ పట్టించుకోకపోవడంతో వాహనదారులు భయాందోళనకు గురి అవుతున్నారు. కరీంనగర్లో గుంతలమయంగా మారిన రోడ్ల పరిస్థితిపై మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. దాదాపు అటు నుంచి వచ్చే వెహికల్స్, ఇటు నుంచి వచ్చే వెహికల్స్కి ఏం అర్థం కాక చాలామంది ఇందులో పడి కొంచెం స్పీడ్లో వచ్చినట్టు 100% పడుడే, అలా సెకండ్ ఆప్షన్ అనేది లేదు. ఇక్కడ మొన్న ఒక రీసెంట్గా కూడా యాక్సిడెంట్ కూడా జరిగింది. కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీకి ఎంపికైంది. వేల కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరయ్యాయి. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రోడ్లు మాత్రం అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా పనులు చేసి నిలిపివేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణంగా చేసినప్పటికీ ఏదో ఒక నొపంతో తవ్వి దాన్ని అట్లనే వదిలేస్తున్నారు. దీంతో ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ నుంచి వెళ్ళి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి ఎలాగ గుంతలు ఉన్నాయో. దీనిపై కొన్ని వేల వాహనాలు దీనిపై ప్రయాణిస్తుంటాయి. మనం ఇక్కడ ప్రస్తుతం కరీంనగర్ నుంచి వెళ్ళి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారి పద్మనగర్ చౌరస్తా వద్ద ఉన్నాము. మనం ఇక్కడ చూసినట్లయితే రోజు ఇటు నుంచి వెళ్ళి అటు హెవీ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఇటు మోటార్ వెహికల్స్ కానీ, అదేవిధంగా కార్లు కానీ, బైకులు కానీ, స్కూల్ వ్యాన్లు కానీ, అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు కూడా చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు నీరు నిల్వ ఉండడంతో ప్రయాణికులు వచ్చిపోయే ప్రయాణికులకు ఏం తెలియకపోవడంతో చాలామంది ప్రమాదాలకు గురై ఇక్కడ చాలామంది మృత్యువాత పడ్డారని కూడా స్థానికులు చెప్పారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి ఎంత పెద్ద గుంతలు ఏర్పడ్డాయో. ఇక్కడ ఈ గుంతలలో నీరు నిలవడంతో దాదాపు అటు నుంచి వచ్చే వెహికల్స్, ఇటు నుంచి వచ్చే వెహికల్స్కి ఏం అర్థం కాక చాలామంది ఇందులో పడి చాలామందికి గాయాలయ్యాయి. కొందరికి చేతులు కాళ్ళు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ దాదాపు రీసెంట్గా 4 పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యి దాదాపు 4 మృతి చెందిన సంఘటనలు కూడా జరిగినాయి. స్థానికులు కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులకు చాలా వరకు నివేదిక పత్రాలను అందజేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలే. ఏదంటే ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం ప్రారంభమైంది. ఈ వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో, ఈ వర్షం కొట్టిన నేపథ్యంలో నీరు నిల్వ ఉండడంతో వచ్చిపోయే ప్రయాణికులకు, కొత్తగా వచ్చేవారికి ఇక్కడ గుంతలు ఉన్నాయా లేదా అనేది తెలియకపోవడంతో ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఇక్కడ యాక్సిడెంట్లకు గురయ్యారు. ఎంతోమంది తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. అదేవిధంగా మేజర్ గాయాలతో కూడా ఆసుపత్రి పాలయ్యారు.
నేను పద్మనగర్ నివాసుడను. నేను కర్మర్ ఆటో సంఘం నాయకుడిని. నేను కొన్ని సంవత్సరాల నుంచి పద్మనగర్లోనే ఉంటాను. పద్మనగర్ శివాజీ జంక్షన్ కాడ ఎప్పుడు చూసినా గుంతలమయమే ఉంటుంది. ఈ గుంతలతోటి ఇంతకుముందు ఒక గవర్నమెంట్ టీచర్ కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. అధికారులు మాత్రం ఇదే జంక్షన్ల నుంచి వెళ్ళిపోతారు కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ గుంతలు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ గుంతలను గూడిపితే ప్రమాదాలు అరికట్టేటట్టు ఉంటుంది. నా పేరు సంపత్ కుమార్. నేను పద్మనగర్ నివాసినే. మన పద్మనగర్లో ఈ చౌరస్తా అనేది దారుణమైన పరిస్థితి. అయితే ఏమైందంటే ఇంతకుముందు ఒకప్పుడు ఒక లేడీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోయింది. ఇప్పటివరకు కూడా అదే గుంతలతో వర్షాలు పడితే ఇక్కడ ఎత్తుగడ్డ ప్రతి ఒక్కరు కొంచెం స్పీడ్లో వచ్చినా 100% పడుడే. అలా సెకండ్ ఆప్షన్ అనేది లేదు. ప్రతి ఒక్క అంటే ఎవరైనా పోయినారు అంటే ఖచ్చితంగా ఇక్కడ స్లోగా పోయిరా ఓకే, లేకపోతే ఖచ్చితంగా పడుడే ఉంటుంది. అలా వేరే ఆప్షనే లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం చూస్తుందో నాకు అర్థమవుతలేదు. ఇంత దారుణమైన పరిస్థితి. ఒక యాక్సిడెంట్ అయింది, ఆ 2 రోజులు మాత్రం ట్రాఫిక్ సిగ్నల్ పెట్టిర్రు, లైట్లు పెట్టిర్రు, బాగా స్పీడ్గా నడిపించారు. తర్వాత మళ్ళీ వారం తర్వాత యథావిధిగా సిగ్నల్స్ అవసరమా లేదా అనేది తెలియదు. కానీ ఈ దారుణమైన పరిస్థితిని అయితే క్లియర్ చేయాలనేది మన ఆలోచన. ఇక్కడ మొన్న ఒక రీసెంట్గా కూడా యాక్సిడెంట్ కూడా జరిగింది. అడ్డుకు మన హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి, మొత్తం డార్క్ చీకట్లు. ఎవరైనా మనకి ఇది షార్ట్ కట్ కదా, బైపాస్ నుంచి మామూలు రామనగర్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది. రాత్రిపూట చాలా అయితే ఇబ్బందిగా ఉంది. సో కొంచెం చూసి లైట్లు కానీ అవి కొంచెం రోడ్లు కూడా కొంచెం చేపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ప్రస్తుతం మనం మంచిర్యాల చౌరస్తా నుండి పెద్దపల్లి వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్నాము. ఈ రహదారికి ఆనుకుని అటు వ్యవసాయ మార్కెట్ ఉంది, ఇటు సైన్సింగ్ కాలేజ్ కూడా ఉంది. ఈ రహదారి గుండా రోజు కొన్ని వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ ఒక గుంత ఏర్పడింది. ఈ గుంత ఏర్పడిన తర్వాత ఇందులో వర్షం కొట్టిన తర్వాత వర్షం అనేది ఇందులో పడ్డ తర్వాత ఇటు వచ్చిపోయే ప్రయాణికులకి ఇక్కడ గుంత ఉందా లేదా అని తెలియకపోవడంతో చాలా వరకు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు జరగడం వల్ల కుటుంబ పెద్దలను కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోయారు. అదేవిధంగా వాళ్ళ కాళ్ళు చేతులు విరగడం వల్ల కుటుంబంలో ఒక ఆదాయాన్ని సంపాదించే వ్యక్తిని కూడా వాళ్ళు లాస్ అయ్యారు. దీంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ గుంతలను పూడ్చాలని స్థానికులు కూడా చెప్తున్నారు. రహదారులు ఇది గుంతలమయమైనవి. కొన్ని రోడ్ల దగ్గర డాంబర్ రోడ్డు పోయి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతల ఏర్పడక స్పీడ్గా చేసాయి. ఒకటేసారి గుంతల పడి ఎగిరి పడుతున్నారు. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఈ సైన్స్ ఫింగ్ ముంగట, ఈ పెట్రోల్ బంక్ ముంగట. లేకుంటే కొంతమంది గుంతను తప్పేయడానికి సైడ్కి పోయేసరికి వెనకకెళ్ళి భారీ వాహనాలు వచ్చి గుద్ది మొన్న కూడా పడి అంబులెన్స్లో తీసుకుపోయారు. దీని ద్వారా కూడా ఇంతకుముందు కూడా నాకు కూడా గుంతల పడి నెక్ పెయిన్ అవ్వడం జరిగింది. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి నగరపాలక సంస్థ అధికారులు కానీ R&B అధికారులు కానీ దీని మీద ఒక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైతే ప్రమాదాలు జరిగే స్థలాలు ఉన్నాయో వాటిని గుర్తించి యుద్ధ ప్రతిపాదికన ఏదైతే ఉన్నాయో వాళ్ళని గుర్తించి అక్కడనే పూడ్చాలని, మన డాంబర్ రోడ్ అయితే డాంబర్తో కానీ సిమెంట్ రోడ్ అయితే సిమెంట్తో ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే చాలా చిన్న ప్రమాదాలకు కింద పడంగానే కాళ్ళు చేతులు తిరుగుతున్నాయి. కాబట్టి మా యూత్ అయితే అనుకోవచ్చు, ముసలోళ్ళు, లేడీస్ కూడా పోతారు, చిన్నపిల్లలు పోతారు. కాబట్టి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ ప్రతిపాదికన ముఖ్యంగా ఈ పార్ట్ హోల్స్ ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని ద్వారా నాకు కూడా అవస్థ అయింది. ఒక వారం రోజులు నేను కూడా రెస్ట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తు కోసం, ముందు జాగ్రత్త కోసం ఈ పార్ట్ హోల్స్ ఫిల్ చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కరీంనగర్లో ఉన్న ఇప్పటి వరకు 1-2 ఏరియాలను మాత్రమే మీకు చూపించాము. కరీంనగర్లో ఉన్న 60 డివిజన్లలో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకే అర్థమవుతుంది. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి వచ్చిపోయే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరుతున్నాం. అలాగే మైత్రి ఛానల్ ఎప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన సమస్యలపై ఎప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. అలాగే సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరపున తమ వంతు పోరాటం చేస్తూనే ఉంటుంది. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. కెమెరామాన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత వినే ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారికి ఇది సరిగ్గా నప్పుతుంది. 4 నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారి తన ప్రతిభతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా. ఈ చిన్నారిలో ఉన్న అద్భుతమైన ప్రతిభ, జిజ్ఞాసను తన 3 నెలల ప్రాయంలోనే గుర్తించిన తల్లి మౌనిక చిన్నారికి వివిధ రకాల బొమ్మలను చూపుతూ వాటి గురించి వివరించడం ప్రారంభించింది. ప్రస్తుతం 4 నెలల వయసున్న ఐరా 135 రకాల ఫ్లాష్ ఐడెంటిటీ కార్డులను గుర్తుపడుతుంది. ఈ సమాచారాన్ని నోబెల్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ ప్రతినిధులు తెలియజేయగా వారు చిన్నారి ఐరాలోని అద్భుతమైన ప్రతిభను గుర్తించారు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసి ఐరాకు సర్టిఫికేట్, మెడల్స్ ప్రదానం చేశారు. కాగా ఐరా ఇప్పుడు కూరగాయలు, బర్డ్స్, యానిమల్స్, కంట్రీస్,
వాటి ఫ్లాగ్స్ను కూడా రికగ్నైజ్ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఐరా రెడ్ కలర్ తీసుకో, రెడ్ కలర్ ఏది? వెరీ గుడ్. ఐరా స్ట్రాబెర్రీ తీసుకో, స్ట్రాబెర్రీ ఏది? యునైటెడ్ కింగ్డమ్ తీసుకో, యునైటెడ్ కింగ్డమ్. పాపకి 3 months ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను. 4th month పడినప్పుడు 2 కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటాయి. ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా యాపిల్ ఉంటుంది కదా, 2 కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో తీసుకుంటాయి. అట్లా 135 ఐటమ్స్ గుర్తుపడుతుంది. లైక్ బర్డ్స్, యానిమల్స్, ఫ్రూట్స్, ఫ్లాగ్స్, వెజిటేబుల్స్ అట్లా 135 గుర్తుపడుతుంది. అది మేము రికగ్నైజ్ చేసి మేము నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాము. వాళ్ళు ఓకే అని అవార్డు ఇచ్చారు. ఫస్ట్ జస్ట్ నేను బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం జస్ట్ చూపించాను అంతే. కానీ ఒకసారి ట్రై చేద్దాం గుర్తుపడతా లేదని 4 months వచ్చాక చూపించాను. ఏదైనా టాయ్ ఇస్తే తీసుకుంటుంది, అలాగే మరి కార్డ్స్ కూడా ఇస్తే తీసుకుంటుందేమో అని ట్రై చేశాను. అట్లా ఏది ఇస్తే తీసుకుంటుంది. ఒకసారి కాల్ చేశాను నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్. ఇట్లా పాప 4 months ఓల్డ్ బేబీ గుర్తుపడుతుందంటే ఇంతవరకు అట్లా 4 months గుర్తుపట్టలే, 5 months వరకు గుర్తుపట్టు, రికార్డ్ బ్రేక్ చేస్తుంది పాప. సరే అప్లై చేయండి అని వాళ్ళు లింక్ సెండ్ చేశారు. డ్రగ్స్, గంజాయి నివారణలో యువత భాగస్వామ్యులు కావాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని చైతన్య కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎస్పీ కోరారు. మీ ఫీలింగ్స్, మీ భావన నాకు ఇప్పుడు ఐ కెన్ ఫీల్. అందరూ బుక్స్తో సహా ఉన్నారు. ఒక చిన్న టైం కూడా దొరికితే ఓపెన్ చేసి కొంచెం ఈ డ్రగ్స్ గురించి ఐ థింక్ దట్ డ్రగ్స్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈ అందరికీ తెలుస్తుంది. దెర్ ఇస్ సొసైటీలో మన పేరెంట్స్, మన టీచర్స్ అందరు మనకి మంచి శిక్ష ఇస్తున్నారు. శిక్ష దే హ్యావ్ టోల్డ్ దట్ what is good, what is bad. So any one of you know any person who consume drugs? ఎవరైనాకి తెలిసిన ఒక డ్రగ్స్ అలవాటు పడి పర్సన్ చూసేనా ఎప్పుడైనా? ఎవరైనా చూడలేదా? ఫ్రీగా ఫీల్ అయితే ఐ టెల్ యువర్ టీచర్స్ టు టర్న్ దేర్ హెడ్. అప్పుడు మీరు చెప్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కుమ్మరి శాలివాహన మండల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్పైన సిద్ధప్ప వరకవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన జయంతిని వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిలివేరి స్వామి, ఉపాధ్యక్షులు రాములు, క్యాషియర్ వెంకటేష్, ప్రధాన సలహాదారులు మల్లయ్య పాల్గొన్నారు. సిద్ధప్ప వరకవి గారి జననం సందర్భంగా ఈరోజు ఉత్సవం జరుపుకోవడం మన ముస్తాబాదు శాలివాహన మండల సంక్షేమ సంఘం నుంచి జరుపుకుంటున్నాను. ఇది ఎంతో మాకు గర్వకారణంగా ఉన్నది. ఆయన ఎందుకంటే మహాయోగి రాజయోగి బోధిసత్వుడు. ఆయనకు చాలాగా బిరుదులు ఉన్నాయి, అనేక గ్రంథాలు చేసినాడు. మహాకవిగా పేరు పొందారు. ఈయన అడుగుజాడల్లో మేము కుమ్మరులం ప్రతి ఒక్కరం నడుస్తామని, మా కుమ్మరి హక్కుల కోసం ఎక్కడి దాకానైనా పోరాడతామని, అలాగే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా కుమ్మర్ల హక్కులకు కొన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని వీరవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలలో వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో నాటిన పత్తి విత్తనాలు ఇప్పటికే మొలకెత్తాయి. బావులు, కుంటలు, చెరువుల్లో కొద్దిపాటి నీరు వచ్చి చేరింది. వర్షం సైతం ఒకేసారి పడకుండా దశలవారీగా పడడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలు నిండిపోవడంతో మురికి నీరు, చెత్తా చెదారం పైన దోమలు స్వైర్య విహారం చేస్తున్నాయి. కాగా వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన వైద్యాధికారులు తగిన సూచనలు చేస్తున్నారు.
అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి హుండీ లెక్కింపు ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించనున్నట్లు చెప్పారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి గలవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది దోమల నివారణ చర్యలను చేపట్టారు. నీరుకుల్ల రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్ ప్రాంతంలో రుద్రారానికి చెందిన వ్యక్తికి డెంగ్యూ సోకినట్లు తెలియగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వారి ఇంటి సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుడి తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించిన దుండగులు మూల విరాట్టుపై ఉన్న సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు అర్చకులు తెలిపారు. విగ్రహాలపై ఉన్న వెండి ఆభరణాలు అలాగే వదిలేసినట్టు చెప్పారు. కాగా రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము వరకు పెట్రోలింగ్ వెహికల్ ఆలయ పరిసరాల్లోనే ఆగి ఉన్నట్లు సమాచారం. ఉదయాన్నే గుడి శుభ్రం చేసేందుకు వచ్చిన వ్యక్తులు గమనించి అర్చకులకు తెలియజేయగా వారు ఆ పక్కనే పెట్రోలింగ్ వెహికల్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాక్ స్వాట్ క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్లోని అంధుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన శ్రీవాత్సవ్ నగరంలోని అంధుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం సమయంలో టవల్ మెడకు చుట్టుకోగా అది బిగుసుకుపోవడం, ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో మృతి చెందినట్లు సమాచారం. గమనించిన ఒక విద్యార్థి ఈ విషయాన్ని వార్డెన్కు తెలియజేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వార్డెన్ బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా సిబ్బంది పర్యవేక్షణ కొరవడిన కారణంగానే శ్రీవాత్సవ్ మృతి చెందాడని బాలుడి బంధువులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని సీఐ ప్రదీప్ కుమార్, కొత్తపల్లి ఎస్ఐ సాంబమూర్తి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా అకస్మాత్తుగా 2:45 నిమిషాలకు చనిపోయిందని మేనేజ్మెంట్ నుండి వార్త వచ్చింది. ఇక్కడికి వచ్చేసి వాళ్ళని అడిగితే అది టవల్ అనేది దానికి ఉరివాడి చనిపోయిందని కేవలం సింపుల్గా చెప్పి అది చెప్తారు. అది కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక్కరైనా కళ్ళు కనబడేవారు అక్కడ ఉన్నట్లయితే ఆ బాబు అనేటోడు చనిపోయకపోడు. ఇక నుండి ఆయన ఇట్లాంటి పరిస్థితులు కానియకుండా వీళ్ళు జాగ్రత్త పడి ఉన్న బాబులన్నా సరిగ్గా చూసుకోవాలని మేము చాలా వేదనకు గురైపోతున్నాం. సంబంధిత వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ పీటీ మేడం కానీ వీళ్ళందరి మీద తగు చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొని వీళ్ళ మీద తక్షణ చర్య తీసుకోవాలని మా తల్లిదండ్రుల తరఫున కొంతమంది తల్లిదండ్రుల తరఫున మేము ఆవేదనకు గురై అది చేస్తున్నాం. దయచేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. మేడం పిల్లలు శ్రీవాస్తవ్ కింద పడ్డాడు అని చెప్తారు సార్. చెప్పగానే మా టీచర్స్ వెళ్ళి చూసి లేబట్టుకొని వచ్చేసి చేతులు నలిచేసి ఇదనగా నేను 108కి ఫోన్ చేసిన.
వాళ్ళు రావడం లైన్లో ఉన్నది, అందులో ఒక ఆటో కనిపిస్తే ఆటోలో వేసుకొని వెళ్ళిపోయారు సార్. మా టీచర్స్ వెళ్ళిపోయారు, డాక్టర్స్ చూశాను అది అయిపోయిందని చెప్పారు సార్. అంతే. ఎట్లా జరిగింది మేడం అది? పిల్లలు చుట్టూ ఉన్నారు సార్, కింద పడ్డట్టున్నాడు. మరి హ్యాంగింగ్ గురి పడ్డది అంటారు, దారి తట్టుకుందా తెలియదు, డాక్టర్స్ రిపోర్ట్ వస్తుంది కింద పడి ఉన్నాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.